నమస్తే. ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. అయితే సిటీలో రాష్ట్రంలో చాలా వరకు కూడా పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ చేసేసిళ్ళు, కొన్ని పెట్రోల్ బంకులు అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడతా ఉన్నారు, కొన్ని పెట్రోల్ బంకులు ఏమో అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి బయట బోర్డ్స్ పెడుతున్నారు. సో ప్రస్తుతం చూసినట్టయితే పెట్రోల్ బంకులలో అసలు పెట్రోల్ లేదు. చాలామంది అంటే యుద్ధం వల్ల పెట్రోల్ దొరకట్లేదేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది ఒక చిన్న కారణం మాత్రమే. కానీ ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే పెట్రోల్ బంక్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు కంపెనీ దగ్గర నుండి వెళ్ళి పెట్రోల్ తీసుకురావడానికి క్రెడిట్ కార్డ్ పద్ధతిలో, అంటే వాళ్ళు ముందు ఏదైతే ఇంధనం తెచ్చుకున్న తర్వాత అదంతా వీళ్ళు బంకులు అమ్ముకున్న తర్వాత 1 మంత్ ఆఫ్టర్ 1 మంత్ వీళ్ళు బిల్లు చెల్లించాల్సినటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ముందు బిల్లు చెల్లిస్తేనే, ముందు అమౌంట్ కడితేనే మీకు పెట్రోలు డీజిల్ అవ్వచ్చు, ఇట్లాంటివి గ్యాస్ ఇవన్నీ ఇస్తామని కూడా కొన్ని కంపెనీలు చెప్పడంతో కొంతమంది బంకు ఓనర్స్ దగ్గర అంటే ఈ ఏదైతే డబ్బులు పెట్టి ఈ తెచ్చుకునేటువంటి సమయం అట్లాగే సందర్భం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొన్ని బంకులు మూతపడిపోయినాయి. ఇదే మెయిన్ రీజన్ అంతే. కాకపోతే సిటీలో ఉన్న వాళ్ళు కూడా, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు పెట్రోల్ నిజంగా దొరకట్లేదేమో అని చెప్పి భయపడకండి. పెట్రోల్ అన్ని చోట్ల ఉంది. కాకపోతే ఏంటంటే పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి డైరెక్ట్ పెట్రోల్ కొనుక్కరావడానికి అంత సరిపడే డబ్బులు లేవని చెప్పి కొంతమంది ఈ బిజినెస్ని అయితే బంకులని క్లోజ్ చేసుకున్నారు అంతే. సో ఎవరు భయపడకండి. భయపడి పెట్రోల్ దొరకదేమో. కొంతమంది బయట జనాలు ఏం చేస్తున్నారంటే 5 లీటర్స్ 10 లీటర్స్ క్యాన్స్లలో 20 లీటర్స్ క్యాన్స్లలో ఈ వాటర్ బబుల్స్లో వీటిలలో పెట్రోల్ కొట్టించుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నారు. సో మీరు అట్లాంటివి చేస్తే ఇంకా పెట్రోల్ కొరత ఉంటుందే తప్ప ఇప్పుడైతే పెట్రోల్ కొరత లేదు. సో చాలామంది అంటే మీకు ఉన్నంత వరకు ఒకవేళ ఫుల్ ట్యాంక్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప 20 లీటర్లని 50 లీటర్లని ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏమీ రాదు. సో దీనివల్ల అయితే ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో మెయిన్ రీజన్ డబ్బులు ఇచ్చి ముందు పెట్రోల్ తీసుకురావాలని చెప్పి ఈ ఒక్క రీజన్ తోటే కొన్ని బంకులు అయితే క్లోజ్ అయిపోయినాయి. సో ఆల్రెడీ ఈ వార్త కూడా చాలా పేపర్లో అవ్వచ్చు, చాలా న్యూస్ ఛానల్లో అవ్వచ్చు ఆల్రెడీ ప్రచురితం అయింది. కాకపోతే జనాలకి అవగాహన లేక ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించట్లేదంటే. సో ఇది మరి ఈరోజు వార్త. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.